శ్రీ గురు చరిత్ర పారాయణ 32వ అధ్యాయం. ఎవరికైతే భార్యాభర్తల మధ్య కొట్లాటలు, పెళ్ళై చాలా సంవత్సరాలైందండి, సంతానం లేదండి అనుకునేటటువంటి వాళ్ళు, పెళ్ళి దగ్గరకు వచ్చి జరగడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, మరి ఉద్యోగ అభద్రత, ఇలా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే, విన్నట్లయితే మీకు ఈ సకల కష్టాలు పోయి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో మీకు సకల శుభాలు కలుగుతాయి. మీ మనోవాంఛ, మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయి. దత్తాత్రేయ స్వాముల వారు మరి గాణగాపురంలో చేసినటువంటి లీలల్లో ఒక్కొక్క భాగం అన్నమాట ఇది. అలా దేవతల గురువైనటువంటి బృహస్పతి స్త్రీలకు లక్షణాలు, స్త్రీలు చేయాల్సినటువంటి ధర్మాలని వివరించాడు. ఆ బృహస్పతి చెప్పినటువంటి ధర్మాలని సిద్ధయోగి ఇంకా ఇలా వివరించాడు. బృహస్పతి ఏమని చెప్పాడు? ఇంకా దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. తర్వాత కానీ భర్త దూరదేశములో ఉన్నా సరే, ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేసుకోకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మాన్ని పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు కూడా చాలా పుణ్యప్రదమైనటువంటివి. ఆమెకి జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనేటటువంటి త్రాడుతో భర్తను కట్టివేసినటువంటి దోషం కలుగుతుంది. చనిపోయినటువంటి భర్త కూడా పతితుడవుతాడు. అప్పటి నుంచి ఆమె నిత్యము తలస్నానం, ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తూ ఉండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు కేవలం నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో లేక పక్షానికో ఒక్కసారి చొప్పున యథాశక్తి ఉపవాసం ఉండాలి. లేకపోతే చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం. పాడ్యమి రోజున 1 ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిథికి 1 ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, ఆ తర్వాత చంద్రకళల్ని అనుసరించి మళ్ళా తగ్గించుకు రావడం, ఇదే చాంద్రాయణ వ్రతం అని అంటాం. ముసలితనం వల్ల కానీ, రోగం వల్ల కానీ ఇలా చేయలేనటువంటి వాళ్ళు 2వ పూట పాలో మరి పండ్లో యావజ్జీవితము తీసుకోవచ్చు. మంచం మీద నిద్రించినటువంటి విధవ పతితో కలిసి నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపుని పేదలకి దానం ఇచ్చేయాలి. రంగు చీరలు ధరించకుండా తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ఇష్టమైనటువంటి వస్తువుల్ని సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చేయాలి. అభ్యంగనం అంటే తలంటి స్నానం, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలాలని ఆమె వదిలివేయాలి. పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యం తన భర్త గోత్రాదులను చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతితో తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘములో నెయ్యి, నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రాన్ని పెట్టించాలి. బ్రాహ్మణులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపినటువంటి బిందెని వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసం అంతా కూడా యవాన్నాన్నే తింటూ నక్షత్ర వ్రతాల్ని ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తళ్ళలో భోజనం చేయడమే ఉత్తమం. కానీ అరటి ఆకుల్లోనూ లోహపాత్రల్లోనూ తినకూడదు. ఆ నెలాఖరుకి ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నిండినటువంటి కంచుపాత్ర,
బాగా పాలిచ్చేటటువంటి కపిల గోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నింటిలోనూ కూడా దీపదానం చాలా శ్రేష్టమైనటువంటిది. శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడనేటటువంటి భావనతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడైనటువంటి భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను వినండి. వేద విధులకు పాడ్యమిచ్చి అంటే కాళ్ళు కడుక్కునేటటువంటికు నీళ్ళు ఇవ్వాలి. విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడినటువంటి నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు, ఒక పాత్రలో పానకం దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయినటువంటి స్త్రీ భాగీరథితో సమానము. ఆమె భర్త శంకరుడితో సమానమే. కాబట్టి ఇలాంటి దంపతులు లోకపూజ్యులవుతారు. అలా బృహస్పతి చెప్పినటువంటి ధర్మాలలో ఆడవాళ్ళకి 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలిగినటువంటి వాళ్ళు సహగమనం చేయొచ్చు. కాబట్టి అమ్మాయి, నువ్వు ఇక నీ ఏడుపును ఆపేసి శోకం విడిచి నీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తా అలా చెయ్యి అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగేశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువు, వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు నాకు తారసపడ్డారు. యుక్త వయస్కురాలనైన నాకు వైధవ్యం ధర్మాన్ని ఆచరించడం కత్తి మీద నడకలాంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఎంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు సంగమానికి వెళ్ళు, శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి ఆ యోగేశ్వరుడు ఏం చేశాడు, శవం తల మీద భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకొకటి కట్టి రుద్రసూక్తులతో గురుపాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసనలకు, వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి ఏం చేసింది, అక్కడ వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించిపోయింది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహాసౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తోందని తెలిసి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో, ఏ సుఖము ఎరుగనటువంటి చిన్న వయసులో ఒక్క బిడ్డనైనా కలగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కును వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు, పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అని అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రతే కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ కూడా ఆమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరికి అలా నది ఒడ్డుకి ఆమె వెళ్ళింది. శవాన్ని దించారు, చితిపేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడికి
చేరిన తర్వాత అక్కడ చేరినటువంటి సువాసనలందరూ వచ్చారు. వాళ్ళందరికీ వాయనాలు సద్బ్రాహ్మణులకి దండిగా దక్షిణలు ఇచ్చింది. వారందరికీ నమస్కారం చేసి ఉత్సాహంతో అందరికీ ఇలా చెప్పింది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుంచి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయినటువంటి గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని పూజిస్తూ ఉంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారు ఎందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్త మామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరము శ్రీ గురుని యొక్క సన్నిధిలో సుఖంగా ఉన్నామని అక్కడి వారందరికీ కూడా చెప్పండి. అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించింది. అక్కడ బ్రాహ్మణులతో, అయ్యలారా, నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శనం చేసుకుని వచ్చి సహగమనం చేయడం నా ధర్మమని తోస్తోంది. నేను వెళ్ళి రానా అని అంది. అప్పుడు ఆ బ్రాహ్మణుల, అమ్మ సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలాగా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీ గురు దర్శనానికి వెళ్ళింది. అక్కడ వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురిని స్తుతించుకుంది. స్వామి, మీరే సర్వేశ్వరులు. శరణు కోరిన వారందరికీ పురుషార్థాలని ప్రసాదించేటటువంటి వారిని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేముంది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగినటువంటి వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కానీ అందరికీ కూడా అబ్బినటువంటి సౌభాగ్యం సంతానం మాత్రం నాకు కరువైపోయింది. కాబట్టి ఇలాంటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని నేను వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించినటువంటి మీ కీర్తి పరలోకానికి కూడా తీసుకుపోవాలని చెప్పి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైనటువంటి శ్రీ గురుమూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుబుకి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమె నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు. వెంటనే అక్కడ జనంలో అందరూ తమలో తామే నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్తకి ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతోంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుందండి అని అడిగాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అని అన్నారు. అందరూ ఆశ్చర్యపోయి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవాన్ని కట్లు విప్పించి దానిపైన ఉన్నటువంటి కప్పిన గుడ్డను తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను ఎవరు కూడా లేపలేదేమిటి అని అడిగాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత అయినటువంటి శ్రీ గురుదేవులే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలని అభిషేకించారు.
పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి, ఆశ్రిత పాలిట కల్పవృక్షమా శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైనటువంటి మీ లీలే ఈ జగమంతా కూడా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడినటువంటి మేము సర్వజీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మర్చిపోయాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీ గురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రుల్ని కనండి, మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి, మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి అని అన్నారు. అది విన్న జనమంతా కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కారాలు చేసి హారతులు ఇచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు వచ్చాడు. స్వామి ముందుకు వచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉందండి, నా నొసటి రాత తప్పించడం ఎవరి తరమో కాదని, నొసటి రాతను తప్పించడం ఎవరి తరం కాదని చెప్పి వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నారు. అప్పుడు స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుంచి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం, అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపజేశారు. ఆ బ్రాహ్మడు నిరుత్తుడైపోయాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుంచి శ్రీ గురుని యొక్క కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుడైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిని పూజించి వేదవిప్రులకు భారీ ఎత్తున దక్షిణనిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతుల్ని వెంటబెట్టుకొని తీసుకొని శ్రీగురుడు తన మఠానికి చేరిపోయారు. శుభమస్తు.